హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్స్. మేమైతే మామిడి తోటలోకి వచ్చాం ఫ్రెండ్స్. మామిడికాయ దొరకలేదు కానీ సపోటాలు అయితే ఉన్నాయి. సపోటాలు తెంపుతున్నా. అంటే చేను ఏమంటారు, కాయ అంతా అయిపోయిందనమాట. ఎవరంటే వాళ్ళు అడుక్కాయ ఉంటుందా తెంపుకొని వెళ్ళిపోతారు. ఏరుకోవటానికి వచ్చాం మేమైతే. మామిడికాయలు ఏం లేవు కానీ సపోటాలు అయితే కానొస్తుంది. ఇప్పుడు కింద వేసినది అటు పాలు గోడలకి 5 కాయలు దొరికినాయి. పచ్చికాయలే, పండి కాదు. కోస్తాగు. హాయ్ ఫ్రెండ్స్, పాలు చెట్టు ఎక్కుతున్నాడు మామిడికాయ తెంపడానికి. పైన దయచేసి మాకు లైక్ చేసి చూసుకోండి, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఇంకేమొద్దా, కామెంట్ చేయండి, జాగ్రత్తగా తెంపండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకేమన్నా ఉన్నాయేమో చూడండి ఫ్రెండ్స్. కాయలు ఇదిగోండి. బెంగళూరు కాయరా అది. ఏదో కాయ చూడండి, కింద వేస్తున్నాను. కింద చూడండి, చూడు కాయ తెప్పేసాడు ఫ్రెండ్స్. ఇవి ఏం బాగుంటాయిరా, అయ్యో బాగుంటాయి కూరలు. వచ్చి కూరల కాయలు అంటారు. ఇంకా ఆడబిడ్డ ప్రతిభ వీళ్ళందరూ ఇంకా మేమే కాక ఇంకా ఒక జగం 3-4 వచ్చారండి. చూడండి ఫ్రెండ్స్, ఎటు చూసిన తోటే అయిపోయింది. ఇంకా ఇక్కడ అయితే మామిడికాయ సీజనే అయిపోయింది. ఉద్యమ ఐదు బట్టకు రా సంచి. అందరు వచ్చేసి తెంపుకుంటున్నారనమాట. ఇంక మేము ఎట్లాగో హైదరాబాద్ వెళ్తున్నామని చెప్పి జాగ్రత్తగా దిగండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, తోటకల్లా వాళ్ళు అయితే ఎమిడి పడ్డారు. పరిగెత్తి అందరూ చెట్టు కింద చేరి మంచినీళ్ళు తాగుతున్నాం ఫ్రెండ్స్. అదిగో పిల్లలు పరిగెత్తలే కలిసిపోయారు పాపం. కొన్ని కూడా తెంపుకోవాలా వచ్చినందుకు, కానీ తోటకల్లా వాళ్ళు ఎమ్మిటి పడ్డారు. అంటే ఎమ్మిటి పడలేదు, అరుస్తున్నారు అనమాట. ఏరుకునే కూడా తీసుకుంటారేమోనని. బాగున్నాయి నీళ్ళు, మంచినీళ్ళు దప్పికవుతునేసరికి నీళ్లు తాగుతున్నారు పిల్లలు. ఏం రాకే విను, పారే వాళ్ళు అరుస్తున్నారు. పట్టుకుంటే నీ మీదే చెబుతాం కెవిన్ తీసుకొచ్చాడయ్యా అని. అదిగో ఆ అబ్బాయి ఫ్రెండ్స్ మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది. చూడరా. హాయ్ ఫ్రెండ్స్, ఈ పొద్దు మేము మామిడికాయలకి వచ్చాం. నేనే తీసుకొచ్చింది వీళ్ళందరినీ. తోటగాల వాళ్ళకి నిన్నే పట్టిస్తాము. పట్టిస్తే ఏం చేస్తాం, డబ్బులు కట్టాలి. పడదులే. ఒరే కాయ కోసం తన్నుకోండి. ఒరే పట్టుకోరు నా పట్టుకోవే. రాయి తగ్గితే ఓవే చూసిందా నువ్వు గమ్మ కొండకుండా వాడిని కదిలిస్తుంది. వీళ్ళు మన పల్లి